శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గంగావతరణం. గంగా నది అమర్చ నదిగా చెప్పబడింది. భక్తుని తపోఫలంగా భువికి అరుదించిన గంగానది శ్రీ వామనదేవుని అద్భుతమైన లీలకు శాశ్వత ప్రతీకగా నిలిచింది. గంగానది సర్వదా శ్రీకృష్ణ పాదపద్మం ధూళిచే తులసీ దళములచే మిశ్రితమై ఉండి సకల మానవాళికి శుభదాయనిగా ఉంది. నిజానికి గంగానది భూలోకానికి రావడానికి ఇష్టపడలేదు. పరమ పావని అయిన తన జలములో పాపులు స్నానమాడితే ఆ పాపమంతా తనకే వస్తుందని, దాని నుండి తానెట్లా బయటపడగలనని ఆమె భయపడింది. అప్పుడు వైష్ణవుల సేవ ద్వారా ఆ పాపాన్ని తొలగిపోతుందని తెలియగానే ఆమె ధరణికి రావడానికి సమ్మతించింది. అందుకే నరోత్తమ దాస ఠాకూర్లు వైష్ణవ ఠాకూర్ల మహిమను వర్ణిస్తూ, ప్రభు, గంగానదిలో స్నానం చేసిన తర్వాతే పాపాలు తొలగుతాయి, కానీ మీ దర్శన మాత్రం చేతనే పాపాలు పట్టాపంచలవుతాయి కదా అని గానం చేశారు. శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో కూడా సుఖదేవుడు కృష్ణ కథా మహిమను వర్ణిస్తూ కృష్ణ లీలలు భువిలో వ్యాపించగానే కలిగిన 5 ప్రభావాల్లో ఒక ప్రభావం ఏంటంటే గంగానది మహిమ వాటి ముందు చిన్నబోయింది. ఏది ఏమైనా అద్భుతమైన గంగానది భారతావనిలో ప్రవహిస్తూ సమస్త ప్రపంచ జనులకు సకల లోకవాసులకు అనుపమ వరంగా మారింది. శ్రద్ధావంతులు ఈ దివ్య నదిలో భక్తి శ్రద్ధలతో స్నానమాడుతూ పునీతులవుతున్నారు. అయితే అద్భుతమైన గంగానది భూమిలోకి రావడానికి కారణమేంటో ప్రస్తుత గంగావతరణ కథలో మనకు తెలుస్తుంది. ఇది 9వ స్కందంలో వస్తుంది. త్రిశంకుని తనయుడు హరిశ్చంద్రుడు. అతని కారణంగానే విశ్వామిత్రునికి వశిష్ఠునికి కలహం ఏర్పడిందని తెలుసుకున్నాం. హరిశ్చంద్రునికి సంతానం లేకపోవడం వల్ల విషణ్ణుడై ఉండేవాడు. అందువల్ల అతడు నారదముని ఉపదేశం మేరకు వరుడిని ఆశ్రయించి తనకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని వేడుకున్నాడు. తనకు పుత్రుడు కలిగితే అతనినే బలిచ్చి వరుణుని పీల్చడంతో యజ్ఞం చేస్తానని హరిశ్చంద్రుడు అన్నాడు. అట్లే కాక అని వరుణుడు అన్నాడు. తర్వాత వరుణుని వరం వల్ల హరిశ్చంద్రునికి ఒక పుత్రుడు కలిగాడు. అతని పేరు రోహితుడు. అప్పుడు వరుణుడు వచ్చి ఆ పుత్రుని బలి ఇచ్చి యజ్ఞం చేయమని అడిగాడు. పిల్లవాడు పుట్టి 10 రోజులు కానంతే యజ్ఞార్హుడు కాడు కదా అని పలికి హరిశ్చంద్రుడు వరుణుని పంపివేశాడు. వరుణుడు మళ్ళీ 10 రోజుల తర్వాత వచ్చాడు. పిల్లవానికి దంతాలు రానిదే యజ్ఞమునకు యోగ్యుడు కాదు కదా అని పలికి హరిశ్చంద్రుడు పంపివేశాడు. దంతాలు వచ్చిన తర్వాత వరుణుడు తిరిగి వచ్చాడు. ఈ దంతాలు రాలిన తర్వాతే ఇతడు యజ్ఞార్హుడవుతాడు అని హరిశ్చంద్రుడు తన వెనకకు పంపివేశాడు. కొంతకాలానికి రోహితునికి దంతాలు రాలాయి. అప్పుడు వరుణుడు తిరిగి వచ్చి హరిశ్చంద్రుడు యజ్ఞం గురించి అడిగాడు. మళ్ళీ దంతాలు కలిగినప్పుడే ఇతను యజ్ఞంలోకి బలికి యోగ్యుడవుతాడు అని హరిశ్చంద్రుడు పంపివేశాడు. రోహితునికి దంతాలు రాగానే వరుణుడు తిరిగి వచ్చాడు. అప్పుడు హరిశ్చంద్రుడు పలుకుతూ, ఇతని క్షత్రియుడై కవచధారణ చేసి శత్రువుతో పోరాడినప్పుడే యజ్ఞబలికి అర్హుడవుతాడు కదా అని అన్నాడు. హరిశ్చంద్రునికి పుత్రుని మీద అమితానురక్తి ఉండేది. అందుకే అతడు ఏదో ఒక సాకు చెప్పి వరుణుని మాటిమాటికి పంపివేశాడు. వరుణుడు కూడా సమయం కొరకు వేచుంటాడు. యజ్ఞపశువుగా తన తండ్రి తనను బలివ్వబోతున్నాడని తెలుసుకుని రోహితుడు విల్లంబులు చేపుని ప్రాణరక్షకు అడవికి వెళ్ళిపోయాడు. రోహితుడు విల్లంపులు చేపుని ప్రాణరక్షక అడవికి వెళ్ళిపోయాడు. కానీ వరుణుని వలన హరిశ్చంద్రునికి జిల్లోధర వ్యాధి కలిగింది. దాంతో అతని ఉదరం పెద్దగా పెరిగిపోయింది. అది వినిన రోహితుడు తిరిగి నగరానికి రావాలనుకున్నాడు. కానీ ఇంద్రుడు అతన్ని వారించాడు. అరణ్యంలో 5 ఏళ్లు తిరిగిన రోహితుడు నగరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి అతని కార్యాన్ని అడ్డుకున్నాడు. తర్వాత ఇంకొక సంవత్సరం అడవిలో తిరిగిన తర్వాత రోహితుడు చివరికి తండ్రి రాజ్యానికి తిరిగి వచ్చాడు. అతడు అజీగర్తుని 2వ పుత్రుడు సునస్సేఫుని కొనుగోలు చేసి యజ్ఞపశువుగా ఉపయోగించడం తన తండ్రి హరిశ్చంద్రుడికి ఇచ్చాడు. ఆ విధంగా హరిశ్చంద్రుడు నరమేధ యజ్ఞాన్ని చేసి దేవతలను సంతృప్తిపరిచాడు. ఆ విధంగా అతనికి జలోధార వ్యాధి నయమైంది. అప్పుడు హరిశ్చంద్రుని పట్ల ప్రసన్నుడైన ఇంద్రుడు అతడికి సువర్ణ రథాన్ని బహుకరించాడు. తర్వాత విశ్వామిత్రుడు అతనికి జన్మ సాఫల్యానికై అవ్యయ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ విధంగా తదనంతరం అతడు ఆధ్యాత్మిక జ్ఞానంలో శిస్తురుడై భవబంధ విముక్తుడయ్యాడు.
రోహితుని తనయుడు హరితుడు. హరితుని పుత్రుడు చెంపుడు. అతడే చంపాపురం నిర్మించాడు. చెంపుని తనయుడు సుదేవుడు. అతని పుత్రుడు విజయుడు. విజయుని పుత్రుడు భరుకుడు. అతని పుత్రుడు వృకుడు. వృకుని పుత్రుడు బాహుకుడు. తన సంపత్తిని శత్రువులు హరించగా బాహుకుడు వానప్రస్థాశ్రమం స్వీకరించి వనమునకు వెళ్ళాడు. అయితే వృద్ధాప్యంలో బాహుకుడు మరణించగా అతని భార్య సహగమనం చేయబోయింది. కానీ ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉండడం చూసిన అరో మహర్షి ఆ కార్యం నిరాకరించాడు. ఆమె గర్భవతిని తెలుసుకొని ఆమె సవతులు అన్నంలో విషం కలిపి పెట్టారు. అది పనిచేయలేదు. పైగా బాలుడు విషంతో పాటు జన్మించాడు. అందుకే అతని పేరు సగరునిగా మారింది. తదనంతరం అతడి చక్రవర్తిగా అయ్యాడు. గంగాసాగర ప్రదేశం అతని పుత్రుల వల్లనే కలిగింది. తర్వాత ఔర ఋషి ఆదేశించే సగరుడు తాళజంగములు, యవనులు, శకులు, హైహైలు, బర్బరులు వంటి అనేకమైన అనారక జాతుల వికృత రూపాలను కావించాడు. కొందరిచే అతడు వికృతమైన వేషధారణ కావింపచేశాడు. కొందరికి శిరోమండనం చేసి మీసాలు ఉంచాడు. కొందరికి సగం గురికి వదిలిపెట్టాడు. కొందరికి కింది వస్త్రములు ఇవ్వలేదు. ఆ విధంగా అతడు వారందరినీ వికృత రూపులుగా చేసి విడిచిపెట్టాడే కానీ చంపలేదు. ఆ తర్వాత అతడు ఔర ఋషి ఆదేశంపై అశ్వమేధయాగం చేశాడు. ఆ విధంగా సగర చక్రవర్తి సర్వవేదజ్ఞుడు, పరమ నియామకుడు, పరమాత్ముడు అయిన దేవదేవుని సంతుష్టిపరిచాడు. కానీ స్వర్గరాజైన ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. జగరునికి సుమతి, కేసిని అనే 2 భార్యలుండేవారు. సుమతి సుతులు బలగర్వితులు. తండ్రి ఆజ్ఞ మేరకు వారు యజ్ఞాశ్వాన్ని వెతకడానికి వెళ్ళి భూమినంతా తవ్వారు. తర్వాత వారు ఈశాన్యదిక్కుగా వెళ్ళి అక్కడ కపిలముని ఆశ్రమం చెంతన యజ్ఞాశ్వాన్ని చూసి, ఓ యజ్ఞాశ్వాన్ని అపహరించిన వాడు ఇక్కడే ఉన్నాడు. కన్నులు మూసుకుని తపస్సు చేస్తున్నట్టు నటించినా ఇతడు పాపియే, వీడిని చంపండి చంపండి అని అరుస్తూ ఆ 60,000 మంది సగరతనీయులు ఆయుధాలను ఎత్తి కపిలుని వైపుకు పరుగు తీశారు. కానీ కపిలముని ఒక్కసారిగా కన్నులు తెచ్చి వారిని చూశాడు. అప్పుడు ఆ మునిని అగౌరవపరిచినందుకు సగరతనయుల దేహం నుండి అగ్ని వెలువడి దానిచే అందరూ భస్మమయ్యారు. కాబట్టి మహాత్ముల ఎడ అగౌరవం చూపడం అనేది ప్రాణాంతకమే అవుతుంది. అటువంటి అమర్యాదను మహాద్వత్రిక్రమం అని అంటారు. కపిలముని కన్నుల నుంచి వెలువడిన అగ్నిచే సగరతనయులు భస్మమయ్యనారని ఒక్కొక్కప్పుడు చెప్పబడుతుంది. కానీ ఈ వాదమును పండితులు అంగీకరించరు. ఎందుకంటే కపిలముని పూర్తిగా సత్వగుణయుతుడు. నిర్మలాకాశము ధూళిచే కలుషితం కానట్లు క్రోధ రూపంలో తమోగుణం ఆయనలో ప్రవేశించే అవకాశమే లేదు. కపిలుడు భవసాగర తరణానికి సాంఖ్యయోగమనే దృఢమైన నావను ప్రసాదించాడు. అటువంటి మహనీయుల్లో శత్రుమిత్రులనే భేదభావం ఏ విధంగా పొడసూపుతుంది? సగరుని 2వ భార్య కేసిని తనయుడు అసమంజసుడు. అతని పుత్రుడు అంశుమానుడు. అంశుమానుడు సర్వదా తన తాతగారైన సగరుని శ్రేయస్సు కొరకే పనిచేసేవాడు. అసమంజుని చరితము అతి విచిత్రంగా ఉంటుంది. పూర్వజన్మలో అతడొక మహాయోగి అయినా దుస్సాంగత్యం వలన అతను పతనం చెందాడు. ప్రస్తుత జన్మలో రాజజన్మ పొందిన అతనికి పూర్వజన్మ గుర్తుకుంది. తనని అందరి ముందు దుర్మార్గునిగా చూపుకోవడానికి అతను అత్యంత హేయమైన కార్యాలు చేసేవాడు. బంధువులకు అప్రియమైన కార్యాలు చేయడంలో అతను నిమగ్నమై ఉండేవాడు. సరయూ నదిలో ఆడుకునే పిల్లలను అతడు నదీ మధ్యలో పడవేసేవాడు. తన పుత్రులు చేసే ఈ దుష్కృత్యాలను చూసి సగరుడు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. అప్పుడు అసమంజసుడు తన యోగబలంతో బాలకులందరినీ బతికించి వారిని రాజుకు వారి తల్లిదండ్రులకు చూపించి అయోధ్యను విడిచి వెళ్ళిపోయాడు. ప్రాణాలు విడిచిన తమ పిల్లలు తిరిగి బతకడం చూసిన అయోధ్యవాసులు ఆశ్చర్యపడ్డారు. కానీ తన పుత్రుడు తనను విడిచి వెళ్ళిపోయినందుకు సగరుడు మిక్కిలి దుఃఖించాడు. తర్వాత అసమంజన పుత్రుడైన అంశుమానుడు అశ్వాన్వేషణకు బయలుదేరాడు. పినతండ్రులు వెళ్ళిన మార్గంలోనే అతడు భస్మరాసుల చెంతకు చేరి అక్కడ ఉన్నట్టు యజ్ఞాశ్వాన్ని చూశాడు. విష్ణు అవతారమైన కపిలముని అక్కడే ఆసీనుడై ఉండడం చూసి అతని చేతులు జోడించి నమస్కరించాడు. భక్తి శ్రద్ధలతో వివిధ రీతులుగా స్తోత్రం చేశాడు. ఓ దేవదేవా, నీ దర్శనంచే నేను ఇప్పుడు దుస్తరమైన మాయ నుంచి భవబంధానికి మూల కారణమైన కామ నుంచి బయటపడ్డాను అని అనగానే కపిలముని అంశుమానికి జ్ఞానపదమును బోధించాడు. అంశుమానుడా,
యజ్ఞార్థము నీ పితామహుడు కోరే అశ్వం ఇక్కడే ఉంది. దీనిని తీసుకువెళ్ళవలసింది. కానీ భస్మీభూతులైన నీ పినతండ్రులు గంగాజల స్పర్శ చేతనే ఉద్ధరించబడతారు కదా. కానీ అన్యోపయాచంచే కాదు అని కపిలముని ఆదేశించగా అంశుమానుడు ఆ భగవతాధారమూర్తికి నమస్కరించి యజ్ఞాశ్వం తీసుకొని నగరానికి తిరిగి వచ్చాడు. అప్పుడు సగర చక్రవర్తి ఆ అశ్వాన్ని ఉపయోగించి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. తర్వాత అంశుమానుడు గంగాదేవి కొరకు తీవ్రమైన తపస్సు చేశాడు. కానీ గంగను ఈ భౌతిక జగత్తుకు తీసుకొని రాజాలగ కార్యక్రమంలో తనువుని వీడాడు. అంశుమాని తనయుడైన దిలీపుడు కూడా గంగను భౌతిక జగత్తుకుని తీసుకురావడానికి కఠోరమైన తపస్సును చేశాడు. అయినా దానికి అసమర్థుడే తన కాలక్రమంలో మరణించాడు. ఆ పిదప అతని పుత్రుడైన భగీరథుడు గంగను భువికి తేవడానికి కఠోరమగు తపస్సును ఆరంభించాడు. భగీరథుని తపస్సుకు గంగాదేవి ప్రసన్నురాలైంది. అప్పుడు ఆమె అతనికి ప్రత్యక్షమై, భగీరథ, నీవు చేసే తపస్సుకు నేను ప్రసన్నురాలయ్యాను. నీవు కోరిన వరమునివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని అనగానే భగీరథుడు తన మనసులోని మాటని చెప్పాడు. అప్పుడు గంగాదేవి అతనితో ఈ విధంగా అంది, నేను ఆకాశం నుంచి ధరణిపైకి వేగంగా పడినప్పుడు ఆ వేగాన్ని భరించగలే వ్యక్తి ఎవరున్నారు? ఆ వేగాన్ని భరించలేకపోతే నేను భూతలాన్ని చీల్చుకుని పాతాళంలోకి ప్రవేశిస్తాను. అంతేకాదు రాజా, ధరణికి వెళ్ళడానికి నేను ఇష్టపడడం లేదు. ఎందుకంటే అక్కడ జనులు నా జలంలో స్నానాలు చేసి తమ పాపాలు నాకు అంటగడతారు. ఆ పాపం నుంచి నేనెట్లా బయటపడగలను? ఈ విషయాన్ని నీవు ఆలోచించావా? గంగాదేవి మాటకు సమాధానం చెప్తూ భగీరథుడు ఈ విధంగా అన్నాడు, భక్తి యోగంలో నిష్ణాతులైన భాగవతులు పవిత్రాచరణ పద్ధతులను ఉద్ధరించడానికి సమర్థులై ఉంటారు. అటువంటి విశుద్ధ భక్తుల హృదయంలో శ్రీహరి సర్వదా విరాజమానుడై ఉండడం వల్ల వారు నీ జలంలో స్నానం చేసినప్పుడు ఇతర జన్మ వల్ల కలిగిన నీ పాపభారమును పూర్తిగా తొలగిపోతుంది. భగవద్ అవతారమూర్తి అయిన శివుడు పరమాత్మనికి ప్రతినిధిగా ఉన్నాడు. ఆ మహనీయుడు నీ వేగాన్ని తన శిరంపై భరించగల సమర్థుడు. ఈ విధంగా గంగాదేవికి నచ్చచెప్పిన భగీరథుడు శివుని ప్రీత్యర్థమై తపస్సు చేశాడు. అతని తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు భగీరథుడు తన కోరికను అడిగాడు. తథాస్తు అని శివుడు తనకు సమ్మతించాడు. విష్ణు భగవాన్ని కాలి బ్రొటనవేలి నుండి బహిర్గతమైన పరమ పావని కనుక గంగను శిరమున దాల్చడానికే శివుడు సమ్మతించి తత్కార్యమును సమర్థవంతంగా నిర్వహించాడు. ఆ విధంగా గంగానది భువికి అరుదించింది. అప్పుడు రాజర్షి అయిన భగీరథుడు పతితపావని అయిన గంగను తన పితరులు భస్మీభూతులైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. గంగానది స్పర్శ మాత్రించే సగరుని సంతానం పవిత్రులై నేరుగా స్వర్గానికి వెళ్ళారు. గంగాదేవి అనంతుని పాదవత్వాల నుంచి బహిర్గతమైన కారణంగా మనుజుని పునీతం చేయడంలో సమర్థురాలై ఉంది. కాబట్టి ఇచ్చట ఆమె చూపిన మహిమ ఏమాత్రం ఆశ్చర్యకరమైంది కాదు. భగీరథుని పుత్రుడు శృతుడు, అతని సుతుడు నాభుడు, నాభుని సుతుడు సింధుద్వీపుడు. అతనికి ఆయుతాయువు జన్మించాడు. అతనికి ఋతువర్ణుడు జన్మించాడు. ఈ ఋతుపర్ణునికి నలుడు మిత్రుడయ్యాడు. ఋతుపర్ణుడు నలునికి ద్యూత విద్య నేర్పాడు. దానికి బదులుగా నలుడు ఋతువర్ణునికి అశ్వవిద్య నేర్పాడు. ఋతుపర్ణుని పుత్రుడు సర్వకాముడు. సర్వకాముని పుత్రుడు సదానుడు. వాణిపుత్రుడు సౌదానుడు. అతని భార్య దమయంతి. ఈ సౌదామునికి మిత్రసహుడు లేదా కల్మాషపాదుడనే పేర్లున్నాయి. ఇతడు వశిష్ఠుని శాపం వలన పుత్రహీనుడు, నరమాంస భక్షకుడు అయ్యాడు. దానికి కారణం ఈ విధంగా ఉంది. ఒకసారి సౌదానుడు అరణ్యానికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసును వధించాడు. కానీ అతని సోదరుని క్షమించి విడిచిపెట్టాడు. అయినా ఆ రాక్షస సోదరుడు ప్రతీకారం తీర్చుకోవడానికి రాజగృహంలో వంటవానిగా చేరాడు. ఒకరోజు రాజగురువైన వశిష్ఠుడు భోజనానికి వచ్చినప్పుడు వాడు నరమాంసాన్ని ఆయనకు వడ్డించాడు. తనకు వడ్డించిన ఆహారం అభక్ష్యమని యోగబలంతో తెలుసుకున్న వశిష్ఠుడు రాక్షసుడు కమ్మని సౌదాన్ని శపించాడు. అయినా ఆ తప్పు రాజుది కాదని రాక్షసుడిదని తెలుసుకున్న తర్వాత ఆయన పాప పరిహార్థం 12 ఏళ్లు తపస్సు చేశాడు. ఆ విధంగా సౌదానుడు రాక్షసునిగా మారాడు.
అతని కాలిపై నల్లని మచ్చుండడం వల్ల కల్మాషపాదునిగా తెలియబడ్డాడు. ఒకసారి అతడు అరణ్యంలో ఒక బ్రాహ్మణ జంత రతిక్రీడలో నిమగ్నమై ఉండటాన్ని చూసి రాక్షస నైజంతో బ్రాహ్మణుని భుజించబోయాడు. బ్రాహ్మణపత్రి ఎంత వేడుకున్నప్పటికీ అతడు బ్రాహ్మణుని భక్షించాడు. దానితో ఆమె క్రుద్ధురాలై శపించింది. ఎప్పుడైతే అతడు రతిమగ్నుడవుతాడో అప్పుడు మరణిస్తాడనేది ఆమె ఇచ్చిన శాపం. 12 ఏళ్ల తర్వాత సౌదానుడు వశిష్ఠ శాపం నుంచి విముక్తి అయ్యాడు. అతడు భార్యతో సంగమించబోగా రాణి అతనికి బ్రాహ్మణి శాపాన్ని గుర్తు చేసింది. ఆ విధంగా అతడు మైథున సుఖాన్ని త్యజించి పుత్రహీనుడయ్యాడు. అప్పుడు అతని కోరిక మీద వశిష్ఠుడు రాణి గర్భంలో ఒక పుత్రుడిని కన్నాడు. అయితే రాణి 7 సంవత్సరాల గర్భాన్ని మోసిన పుత్రోదయం కాలేదు. అందుకే వశిష్ఠుడు ఆమె గర్భాన్ని రాయితో కొట్టగా శిశువు జన్మించి అస్మకుడనే పేరు పొందాడు. అస్మకుని పుత్రుడు బాలికుడు. బాలికుని తనయుడు దశరథుడు. అతని పుత్రుడు ఐడవీడి. అతని పుత్రుడు విశ్వసహుడు. విశ్వసహుని తనయుడే మహాయశస్వైన ఖట్వాంగ మహారాజు. ఈ ఖట్వాంగుని వంశంలోనే శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడు. ఖట్వాంగ మహారాజు ఏ యుద్ధంలోనైనా అజేయునిగా ఉండేవాడు. దానవులతో పోరాడడానికి దేవతలు అతని సహాయం తీసుకున్నారు. దానవులపై విజయాన్ని సాధించిన తర్వాత దేవతలు అతనికి ఏదైనా వరం ఇవ్వాలని కోరుకున్నారు. అప్పుడు అతడు తనకి ఎంత ఆయువు మిగులుందో చెప్పమని అడిగాడు. కేవలం ముహూర్తకాలమే మిగిలింది అని వారు చెప్పగానే వెంటనే అతడు తన పురానికి వచ్చి దేవదేవుని చరణకములపై తన మనస్సు నిలిపాడు. బ్రాహ్మణత్వము, కులదేవతయగు బ్రాహ్మణులు తప్ప తనకు ప్రియమైంది వేరొకటి లేదని అతడు త్రికరణ శుద్ధిగా భావించాడు. భగవన్ మాయచ్చే సృజించబడిన ఆసక్తిని అతను పూర్తిగా విడిచి సంపూర్ణ శరణాగతుడయ్యాడు. ఆ విధంగా అతడు దేహంలో కల మిథ్యా తాదాత్మ్యాన్ని త్యజించి నిత్య సేవక భావంతో భగవద్ధామాన్ని చేరుకున్నాడు. భగవంతుడు నిరాకారుడని లేదా శూన్యమని తెలిచే అల్పజ్ఞులకు దేవదేవుడైన శ్రీకృష్ణుని తెలుసుకోవడం అత్యంత కఠినం. కేవలం విశుద్ధ భక్తులే ఆ దేవదేవుని తెలుసుకొని శ్రవణ కీర్తనల్లో పాల్గొంటారు. మహాభాగవతుడైన ఖట్వాంగ మహారాజు వంశంలోనే దేవదేవుడు చతుర్వ్యూహంతో శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నులుగా అవతరించి జనులను ఉద్ధరించాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.